టీఎస్ఆర్టీసీ అధికారులతో ఎండీ సజ్జనార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు బస్సులపై చర్చించారు. సంక్రాంతికి 4000కు పైగా అదనపు బస్సులు నడపాలని నిర్ణయించారు. సంక్రాంతి పండుగకు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఈడీలు, జిల్లాల రీజనల్ మేనేజర్లు పాల్గొన్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, సంక్రాంతి సందర్భంగా తెలంగాణ టీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా 4484 ప్రత్యేక బస్సులను కూడా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ రోజు టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఎండీ సజ్జనార్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించి సంక్రాంతి పర్వదినంగా ప్రతి ఏడాది కూడా స్పెషల్ బస్సులు నడుపుతూ వివిధ ప్రాంతాల నుంచి కూడా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం. ఈసారి కూడా అందులో భాగంగానే 4484 సర్వీస్ తో ఏర్పాటు చేసింది. వీటికి సంబంధించి కూడా 626 సంబంధించిన అంటే వివిధ ప్రాంతాలకి ముందుగా రిజర్వేషన్ చేసుకునేందుకు కూడా సర్వీస్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిసింది. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో మహిళలకి ముఖ్యంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. కాబట్టి గడిచిన కొద్ది రోజులుగా సంక్రాంతి సందర్భంగా పండుగ సందర్భంగా కొంత దాని మీద అస్పష్టత ఉన్న నేపథ్యంలో కూడా స్పష్టత ఇచ్చారు. ఖచ్చితంగా ఎప్పుడైతే గడిచిన కొద్ది రోజులుగా ఆర్డినరీతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామో అదేవిధంగా సంక్రాంతి పర్వదిన సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులో కూడా ఈ ఉచిత సర్వీసు సంబంధించి కూడా అందుబాటులో ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఏడాది చాలా ప్రతిష్టాత్మకంగా గడిచిన కొన్నేళ్లుగా కూడా టీఎస్ఆర్టీసీ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కూడా పండగ సందర్భంగా కూడా ప్రత్యేక బస్సులు నడపడం ఆనవాయితీ కోసం తాజాగా అందులో భాగంగా ఈసారి సంక్రాంతికి కూడా ఇటు తెలంగాణతో పాటు ఏపీకి కూడా ప్రత్యేక సర్వీసులు కూడా నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఎంజీపీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరంగఢ్, ఎల్బీనగర్ చాలస్ నుంచి కూడా ప్రత్యేకంగా రాష్ట్ర నలుగురితో పాటు ఏపీ కూడా ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ధనలక్ష్మి. థాంక్యూ కిరణ్.